పిల్లలు, మన జీవితంలో నిజాయితీ అన్నది చాలా గొప్పది. మనం ఎవరినైనా మోసం చేసి లేదా దొంగతనం చేసి ఏదైనా పొందినా అది మన దగ్గర ఎక్కువ కాలం నిలవదు. అన్నగనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంది. ఒకరోజు అది అన్నం వండుకుందామని బియ్యం మూత డబ్బా తీసి చూసేసరికి డబ్బా ఖాళీగా ఉంది. అయ్యో! బియ్యం ఇంట్లో అయిపోయినట్టున్నాయి. నేను చూసుకోలేదు. ఇప్పుడే పక్కనే ఉన్న రంగడి కొట్టుకు వెళ్ళి తెచ్చుకొస్తాను. అనుకుని తన ఎద్దుల బండికి ఎద్దుల్ని కట్టి బండెక్కి రంగడి కొట్టుకి బయలుదేరాడు. అంగడిలో రంగడి కొడుకు ఒక్కడే ఉండడం చూసిన నక్క లోపల ఆనందిస్తూ బయటికి ఏం బాబూ! నాన్నగారు లేరా? అని అడిగేసరికి ఆ పిల్లాడు లేరండి, పని మీద బయటికి వెళ్ళారు. నన్ను కొట్టి చూసుకోమన్నారు. అనగానే నక్క ఆనందిస్తూ నేను ఈ పిల్లవాడిని ఎలాగైనా మోసం చేస్తా. అనుకుని బాబూ! ఎంత బియ్యం ధర? బియ్యానికి మాత్రమే డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి చేతిలోంచి కింద పడేటట్టుగా వదిలేసింది మూటని. ఆ పిల్లవాడు నక్కని గమనించకుండా కింద పడిన డబ్బులు ఏరుకుంటున్నాడు. ఇదే మంచి సమయమని నక్క బియ్యంతో పాటు పంచదార మురియల బస్తాలు కూడా బండిలో వేసేసుకుంది. అలాగా దొంగతనం చేసి బయలుదేరిన నక్కకి దారిలో అకస్మాత్తుగా పెద్ద గాలి దుమారం మొదలయ్యింది. ఈ గాలి దుమారం మెల్లగా మొదలయ్యి పోను పోను చాలా వేగంగా గాలులు వీచడం మొదలుపెట్టి బస్తాలో ఉన్న మురీలు తేలిక అవడం వలన ముందుగా మురీలు ఎగిరిపోయాయి. అయ్యో! కరకరలాడుతూ 4 మురిలైనా నోట్లో వేసుకోలేదే. ఈ గాలి వల్ల మొత్తం ఎగిరి కింద పడిపోయాయే. అని నక్క చాలా బాధపడింది. ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి గాలితో పాటు వర్షం కూడా పడడం మొదలెట్టింది. ఆ పెద్ద వర్షానికి పంచదార మొత్తం కరిగి నీరులా మారిపోయింది. అయ్యో! తీయగా ఒక గుప్పెడు పంచదారైనా తినలేదే. ఈ లోపుగా వర్షానికి మొత్తం కరిగిపోయిందే. అని నక్క బాధపడింది. ఇలా ఆలోచించుకుంటూ నక్క ముందుకు వెళుతూ ఉండగా ఎద్దుల బండి చక్రానికి పెద్ద రాయి తగిలి ఎద్దుల బండి తిరగబడిపోయింది. అందులోంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న బియ్యం మూట కూడా కింద పడి మొత్తం బియ్యం నేలపాలయ్యింది. నక్క ఆ బియ్యం వైపు చూస్తూ నిజమే కదా, నేను పెద్ద తప్పు చేశాను దొంగతనం చేసి. అందుకే నేను డబ్బులిచ్చి కొన్న బియ్యం కూడా నేను తినకుండా అయిపోయి నేలపాలైపోయింది. ఎప్పుడూ కూడా దొంగతనం అన్నది చెయ్యకూడదు. మనకి కలిగి ఉన్నంతలోనే మనం తినాలి, లేకపోతే నాలాగే అవుతుంది ఎవరి పనైనా అని బుద్ధి తెచ్చుకుంది. చూసాం కదా పిల్లలు, కథ నచ్చిందా? ఇతరులని మోసం చేస్తే మనమే నష్టపోతాం. కాబట్టి ఇప్పుడు నీతిగా నిజాయితీగా ఉండాలి.